అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ కోసం గత 7 రోజుల నుంచి సమ్మె బాట పట్టారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలను తగ్గేటువంటి సమస్య లేదు. మరోవైపు సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు మరి తాళాలు పగలగొట్టి ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని దిగ్బంధించారు. ఈరోజు మనతో మాట్లాడడానికి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండమ్మా, ఈరోజు మీ ఏ సమస్యల కోసం ఇక్కడికి వచ్చారు? నా పేరు వెంకటేశ్వరి, వెల్దుర్తి ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. ఏఐటీసీ అనుబంధము. మాకు చాలాని జీతాలతో మమ్మల్ని చాలా జగన్ కష్టపెడుతున్నాం. మా అక్కలు, మా చెల్లెళ్ళు, నా అమ్మలు అని అన్నాడు ఆ రోజు. మరి మేము ఏం కర్మ చేసింటే మా బతుకులు రోడ్డుకి ఇడిచినాడు జగన్ అన్న అని మేము ఈరోజు నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు ఆయాంలోనే 10,500 జీతం చేసినాడు. కానీ ఈయన వచ్చి 1000 రూపాయలు పెంచి అన్ని దాంట్లోకి ఏ పాలసీ మాకు రావడం లేదు. ఏమని చెప్తున్నాడు ఆయన? ప్రభుత్వ ఉద్యోగులు అని అంటున్నాడు. మేము ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు పెన్షన్ ఏది, రిటైర్మెంట్ బెనిఫిట్ ఏది, మాకు జీతాలు మాకేమన్నా లక్షలు అడుగుతున్నామా? మాకు వచ్చే 10,000తో రేట్లు పెరిగినాయి. మా బాధలు, మా గోడు, మా కుటుంబాలకి మేము సాక్కోలేక బతకలేక మేము రోడ్డున ఉన్నాం. ఈరోజు మా బాధలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు జగన్ అన్న. ఇప్పుడు కన్నా జగన్ దిగొచ్చి మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఆయన నుంచి ఏ స్పందన రాలేదు. మేము 10,000 జీతంతో మా 2 పిల్లల్ని మేము భార్య భర్త 4 ఎట్లా పోషించుకోవాలా? ప్రతి ఒక్కటి రేట్లు. మళ్ళీ బడికి చూస్తే అంగన్వాడీ సెంటర్కి 300 సిలిండర్ వేస్తున్నారు. అందరికి 1,200 అందరు తీసుకుంటున్నారు. మరి 300 వేస్తే మళ్ళీ 700 మేము వేసుకోవాలా? ఎదురు ఎక్కడి నుంచి తెచ్చేసుకోవాలా? మా బాధలు అర్థం చేసుకొని జగన్ అన్న వచ్చి మాకు దిగొచ్చి మాకు జీతాలు పెంచుతాడని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, వారం రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు, ఏమన్నా ప్రభుత్వం స్పందించిందా? ఎటువంటి స్పందన లేకుండా మళ్ళీ రిటర్న్ మా మీదనే కేసులు పెట్టాలని అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో మమ్మల్ని పెద్ద నక్సలైట్ల మాదిరి, పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి మమ్మల్ని అడ్డుకొని ఎక్కడ పడితే అక్కడ అంగన్వాడీ కేంద్రాల దగ్గర అరెస్ట్ చేయడం, బెదిరింపులు చేయడం, మీ ఉద్యోగాలు పోతాయి, మీకు ఎటువంటి ఇది లేదు, ఊస్టింగ్లు చేస్తామని బెదిరించడం జరిగింది. కానీ ఇటువంటి బెదిరింపులకి ఏపీ అంగన్వాడీ టీచర్స్ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు 7వ రోజుకి చేరింది సమ్మె. ఈ సమ్మె ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మేము చిన్న పిల్లలను వేసుకొచ్చి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకరోజు ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి ఒక శిబిరం దగ్గర చూస్తే అక్కడ తెలుస్తుంది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మాకి ఖచ్చితంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి. మేము ఎటువంటి లాభాలు కోరడం లేదు, లక్షల జీతాలు అడగడం లేదు. ఇంకొకసారి మేము ప్రాధాయపడి మేము హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వం దిగి వచ్చి మాకు 1000 రూపాయలు వేతనాలు ఎక్కువ ఇవ్వాలి, గ్రాడ్యుటీ కల్పించాలి. మాకు కావాల్సిన హక్కులన్నీ మేము సాధించుకునే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటున్నాం. కొంతమంది చంటి బిడ్డలు వేసుకొని ఆందోళన చేస్తున్నారు. చెప్పండి అమ్మా, 7 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ పిల్లల్ని సంకలు ఎత్తుకొని పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? జగనన్న మాకు జీతాలు పెంచడం లేదు వలన మేము పిల్లల్ని వేసుకొని వస్తున్నాం. మాకు వచ్చేది 7,000 జీతంతో మేము కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? జగనన్న మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అంటే మీ జీతం ఇచ్చే జీతం సరిపోతలేదు. మాకు 7,000 వచ్చే జీతంతో మేము పిల్లల్ని, మా కుటుంబాన్ని పొద్దున 9 గంటల 4 గంటల దగ్గర ఉండొస్తున్నాము. మాకు ఏం జరుగుతుంది? మాకేం జరగదు. కాబట్టి మీరు జీతాలు పెంచాలని జగనన్నను కోరుచున్నాను. చెప్పడమ్మా, మీ ఆందోళన కొనసాగుతుంది, ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి ఆశ మీకుందా? సార్ స్పందిస్తారని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే జగన్ సారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి కాలంలో ఇంతకుముందు సారు మా అంగన్వాడీ ఫైల్ దగ్గరికి పోయింది, సైన్ చేస్తాడు, మీ సమస్యలు తీరిపోయినాయని అన్నారు సార్. అప్పుడు చాలా సంతోషం పడినాం సార్. కానీ ఆ ఫైల్ ఎంతవరకు పోయిందో ఏమో తెలియదు సార్. కనీసము మీరు వచ్చిన తర్వాత మా కోరికలన్నీ నెరవేరుతాయి, మా జీతం పెరుగుతాయి, మాకు జగనన్న వచ్చినాడు, మా సమస్యలన్నీ తీరుతాయని మేము ఎంతో ఆశించాం సార్. మీరు తప్పకుండా ఈ మా ఆశలని మంచిగా చేస్తారని కోరుకుంటున్నాం సార్. దయచేసి మా మీద దయ ఉంచి 11,500 నుంచి 26,000 జీతం కనీస వేతనం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు 11,500 దేనికి సరిపోదు సార్. మేము ఇంట్లో 2 పిల్లల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, అత్త మామలను చూసుకోవాలా. మా భర్త పేషెంట్ సార్, హార్ట్ పేషెంట్. ఆయన టాబ్లెట్లకు నెలకు 5,000 కంపల్సరీ వేసుకోవాలా సార్. ఒక నెల వేసుకోకపోతే చాలా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా సార్? ప్రతి నెల ఎదురు 5,000 వేసుకొని టాబ్లెట్లు తెచ్చుకుంటున్నాం. మేము చేసే ఖర్చులకు అసలు ఇబ్బందులకు మా బాధ ఎవరికి చెప్పుకోలేము సార్. ఏమంటే మేము ఎప్పుడో ఒకప్పుడు మాకు ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది, మమ్మల్ని పర్మనెంట్ చేస్తుంది.
మాకు గౌరవ వేతనం పెంచి పర్మనెంట్గా గుర్తిస్తారని కోరుకుంటూ మాకు ఈ సమస్యలను తొలగించాలని మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు మా సమస్యలు విన్నపిస్తారని కోరుకుంటున్నాము. మరికొంతమంది మనతో కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండమ్మా, ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మొండిగా వెళ్తుంది, మరోవైపు సచివాలయ ఎంప్లాయీస్తో ఉద్యోగం నిర్వహిస్తుంది, మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని మరోవైపు ఇండైరెక్ట్గా హెచ్చరికలు ఇస్తుంది, మీరేం చేయబోతున్నారు? సార్ అందరికీ నమస్కారం అండి. సచివాలయ ఉద్యోగస్తులు కించపరుస్తున్నామని చాలామంది మాకు కాల్ చేసి అంటున్నారు. మేమైతే ఎవరిని కించపరచట్లేదు, వాళ్ళ జాబ్ వాళ్ళది, మా జాబ్ మాది. వాళ్ళు ఫోన్ చేసి ఏంటండి మీకు శాలరీ చాలట్లేవా, ఇంత ధర్నాలు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని అంతా మీ దాంట్లోకి ఎందుకు లాగుతున్నారని మా ఎంఎస్కే వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. మేము వాళ్ళ జాబ్ని మేము అనట్లేదు, మా జాబ్ని మేము అనట్లేదు. ఎవరి వాళ్ళు మీరు ఇష్టం ఉంటే చేసి పెట్టండి. ఒక్కరోజు అంగన్వాడీ టీచర్ ఎలా చేస్తుందో, హెల్పర్ ఎలా చేస్తుందో ఒక్కరోజు చేసి నిరూపించండి. ఒక సెంటర్లో లాక్ ఓపెన్ చేసి పగలు కొట్టేసి వదిలేసి వెళ్ళిపోవడం కాదు, ఒక్కరోజు చేసి చూడండి. హెచ్ఎం సార్ కాల్ చేసినారు, అమ్మ మీరు లేకపోయినా మేము నడుపుతామని. ఒక్కరోజు నడిపి చూడండి, ఛాలెంజ్ ఇస్తాం. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్ కింద ఛాలెంజ్ ఇస్తామండి. మా వర్క్ చేస్తే పొద్దున 8 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్నా కూడా సెంటర్లో మాకు వచ్చే జీతం 10,500, 7,000 మాత్రమే. అదే మా హెచ్ఎం సార్ గారు ఫోన్ చేసి టీచర్స్ని పంపించి మేము నడుపుతామన్నారు. సరే నడపండి, మీ శాలరీ ఎక్కడ మా శాలరీ ఎక్కడ ఒకసారి చూడండి. మా లాంటి వాళ్ళకి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయాలి, కానీ మీరే అట్లా దౌర్జన్యంగా మాట్లాడడం మంచిది కాదు. జగన్ గారు మాకందరికి జాబ్స్ లేకుండా చేస్తామన్నారంటే చేయండి. ఎంతమంది చేస్తారు? 10 మందా, 100 మందా, ఎన్ని లక్షల మంది కథలు వస్తే మీరు ఉండరు సార్. మా లాంటి ఉద్యోగస్తుల వల్లనే మీరు పైకి ఎక్కినారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసిన ఒకసారి ఏందో ఉద్యోగస్తులు అంటే ఈసారి చూడకుండా మా అవన్నీ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరిస్తున్నారు, మాతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు, చాలని జీతాలు ఇస్తున్నారు, తప్పనిసరిగా మా ఉద్యోగాలకు సంబంధించి ఈ జీతభత్యాలు పెంచకపోతే మీరు ఆల్టర్నేట్గా సచివాలయ ఉద్యోగులతో ఒకటే చెప్తున్నారు, మీ సచివాలయ ఉద్యోగులు ఒక్కరోజు పనిచేసి చూపిస్తే ఛాలెంజ్ విసురుతాం, మేము చేసేటువంటి కష్టాన్ని వాళ్ళు చూడమని చెప్పండి అని హెచ్చరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.